అండ్ ఇక్కడ కూడా ఏంటంటే స్క్రిప్ట్ వెర్షన్లో కూడా మనకి ఎప్పుడు ఇంప్రవైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, ఒకటి ఫస్ట్ మన దగ్గర ఎప్పుడు బౌండెడ్ రెడీగా ఉంటుంది. ఆ బౌండెడ్తోనే మనం షూట్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీన్లన్నీ ఒకసారి తీసి రివైజ్ చేస్తున్నప్పుడు కొత్తగా రాస్తారు. ఇప్పుడు మన ఎలా భాను కానీ నందు కానీ నేను కానీ ఆఫీస్లో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక కొత్త వర్షన్ మళ్ళీ వస్తారు. ఎందుకు కాంటెంపరీగా అప్పుడు ఏమన్నా బయట ఏమన్నా జరిగింది ఇంకార్పొరేట్ చేయడమా, ఏదైనా డైలాగ్ పెట్టడమా, లేదు అసలు కాదు ఒక కొత్త సీన్ ఏమైనా కన్సీవ్ చేసి ఈ సినిమాకి అయితే కనుక క్లైమాక్స్ మార్చారు యాక్చువల్గా. ఇది కాదు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి కొంచెం అది మార్చడం వల్ల హీరో క్యారెక్టర్ అలా ఎలివేట్ అయిపోయి మనకు కంప్లీట్ క్లోజర్ వచ్చింది. సో ఆబ్వియస్లీ దట్ క్రెడిట్ అగైన్ గోస్ టు దెమ్, భాను వాళ్ళకి అండ్ నందుకి. అండ్ అది చేసిన తర్వాత అప్పుడు నేను అనిల్ గారికి పంపించా. మళ్ళీ నేను అనిల్ గారికి వాట్సాప్ చేయడం, ఆయన చూసుకోవడం, ఇది ఓకే ఈ సీన్ వద్దు అంటాడు ఆయన. ఒకవేళ నచ్చకపోతే, లేదు సార్ మీరు ఒకవేళ కంప్లీట్గా నిజంగా అది వద్దు అనుకుంటే నేనే కట్ చేసేస్తాను ఫస్ట్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనే కొన్ని వద్దు అనుకుంటాను, లేదా అనిల్ గారికి ఒకసారి పంపుతాను. ఆయన వద్దు అంటాడు. నేను ఒకవేళ నిజంగా అది బాగుంది అంటే కనుక షూట్ చేద్దాం సార్. ఒక్కోసారి పేపర్ మీద మనకి అనిపించకపోవచ్చు,